అలాగా అందరినీ ఇంతలా భయపెట్టి వాళ్ళని కూడా భయపెట్టి ఇవన్నీ చేశాడు. వాళ్ళు ఒక చక్కటి ప్రశ్న వేసింది, ఎందుకు నీ చిన్నాన్నని చంపినప్పుడు సిబిఐ ఎంక్వైరీ అడిగి ఆ తరువాత నువ్వు ముఖ్యమంత్రి అయిన వెంటనే ఆ కేసు విత్డ్రా చేసుకున్నావు? నిన్ను నిందితుడు అని వాళ్ళు చెప్పేస్తారు అని భయపడి సిబిఐకి ఈ కేసు ఇవ్వద్దు అని చెప్పి నువ్వు అన్నావా అని చెప్పి, ఇటువంటి పార్టీకి ఓట్లు వేయొద్దు ఎట్టి పరిస్థితుల్లోనూ అని చెప్పి మరి చాలా స్పష్టంగా కూడా తను చెప్పింది. 2019లో నీ బాబాయిని అంటే నా తండ్రిని చంపి ఆ ఎన్నికల్లో ఆ సభాన్ని అడ్డం పెట్టుకుని నువ్వు నెగ్గావు. మళ్ళీ ఆ కేసు అపరిష్కృతంగా ఉంచి మళ్ళీ అదే బాబాయిని ఆఖరికి తిను భర్తే హత్య చేశాడు అన్నట్టుగా అర్థం తీసుకొస్తూ మరి ఇన్ని మాటలు నువ్వు మాట్లాడి మళ్ళీ అదే సభ మీద రాజకీయ లబ్ధి పొందాలని చెప్పి నువ్వు చూస్తున్నావు, సిగ్గులేదా అని చెప్పి ఆ అమ్మాయి ప్రశ్నించిన తీరు అత్యంత ముదావు. మగువలు తను చూసి గర్వపడాలి, సునీతను చూసి గర్వపడాలి. ఇటువంటి బ్రహ్మ రాక్షసుని రాజకీయంగా నేను అతను చేస్తున్న తప్పుల్ని ముందు నుంచి కూడా ఎదుర్కొంటున్నా, ఎదిరిస్తున్నా, ప్రజలకు నిజాలు చెప్తున్నా. అలాగే తన తండ్రి హత్య విషయంలో మరి అంత దారుణంగా వ్యవహరించి షాక్ చెందుతాను. నాకు చాలా పరిచయం, నాకు బాగా తెలుసు. కొంత రాజశేఖర్ నేను మంచి స్నేహితుడు. మరి షాక్ తిని కొన్ని నిజాలు తెలుసుకున్న తర్వాత ఇది ప్రజలందరికీ నిజం తెలియాలి అని చెప్పి సిబిఐని హైకోర్టుకి వెళ్ళి సిబిఐకి ఆ కేసు వచ్చేలాగా చేసి ఇవన్నీ చేశారు. హూ కిల్ బాబాయ్ గురించి మాట్లాడాను ఇలాగా. హూ సేవ్డ్ అబ్బాయి? అబ్బాయి అంటే ఇక్కడ అవినాష్ రెడ్డి అరెస్ట్ కాల, వారి తండ్రి గారు అరెస్ట్ అయ్యారు, శివశంకర్ రెడ్డి గారు అరెస్ట్ అయ్యారు, ఇంకా చాలామంది అరెస్ట్ అయ్యారు. కానీ అదే ఛార్జ్ షీట్లో ఏ అభియోగాలు అయితే మరి వీరి మీద ఉన్నాయో పోలీస్ సహాయ నిరాకరణ చేశారు. అంటే అంత పోలీస్ సహాయ నిరాకరణ సేవ్డ్ అబ్బాయి అంటే మరి అబ్బాయి బ్రదర్ ఇంకో అబ్బాయే లోకల్ పోలీస్ ఢిల్లీ కంట్రోల్లో ఉండదు కదా. సో చాలామంది ఢిల్లీని కూడా ఆడిపోసుకుంటారు, తప్పది. లోకల్ పోలీస్ జగన్మోహన్ రెడ్డి కంట్రోల్లో ఉన్న లోకల్ పోలీస్ అప్పుడు ఎస్పీ ఫకీరప్ప గారు నాట్ రాంగ్ అదే. మరి వాళ్ళు అమ్మమ్మమ్మ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుందని జరుగుతున్నదంతా డ్రామా స్పష్టంగా తెలుస్తాం. ఒంట్లో బాగోపోతే ప్రాణ పరిస్థితుల్లో ఉంటే ఎవరైనా తలపోటు వస్తేనే హైదరాబాద్ అప్పులో వెళ్తున్నారు, కర్నూలు హాస్పిటల్లో పెడతారు. ఏదో స్టంట్ చేశారన్నారు, చేశారో లేదో తెలియదు. అక్కడ 4 రోజుల నుంచి మరి సిబిఐ వాళ్ళు అరెస్ట్ చేయాలని చెప్పి అభ్యర్థుల మరి వాళ్ళు హాస్పిటల్లో వైద్యం ఎన్నాళ్ళు కొనసాగిందంటే ఆయనకి హైకోర్టులో బెయిల్ వచ్చేదాకా, నో కోర్స్ స్టెప్స్ అని ఒక ఆర్డర్ వచ్చేదాకా ఈ హాస్పిటల్ డ్రామా జరుగుతూ ఉంది. ఎప్పుడైతే అక్కడ బెయిల్ వచ్చిందో ఈవిడ ఆరోగ్యం, అవినాష్ రెడ్డి గారు తల్లి గారికి ఆరోగ్యం కుదిరిపడింది, చక్కగా నడిచారు. సో ఇదంతా మన కళ్ళెదురుగుండా చూసాం. ఈ డ్రామా వెనుక ఉన్నది అబ్బాయి కజిన్ బ్రదర్ అయిన ముఖ్యమంత్రి. సో కిల్ చేసింది ఈయనకు అనుసరణలో జరిగిందా, ఈయనకి తెలియకుండా జరిగితే సేవ చేస్తాడంటే మరి
చంపిన వెంటనే ఈయన చెప్పిన మాట వాస్తవం. సో కాబట్టి సంబంధం లేకుండా ఉండదు. మరి దేవుడిని కూడా ఇందులో తీసుకొచ్చి దేవుడికి తెలుసు అని నిజం చెప్పినప్పటికీ కూడా ఆయన చెప్పింది మేమిద్దరం అమాయకులు అని ఇంకా ప్రజల్లో తిరిగి ఆయన చెప్పగలుగుతున్నాడంటే గ్రేట్. ఒక అబద్ధాన్ని నిజంగా అది నిజమని నమ్మి ప్రజలందరినీ కూడా నమ్మించే ప్రయత్నం చేస్తున్న ఈ వ్యక్తి ఎన్ని అబద్ధాలు చెప్పుకుంటాడు ఆలోచించి. నిన్నేమన్నాడు? 3 రాజధానులు చేశాను నేను, ఇక్కడ కర్నూలు రాజధాని చేశాను, న్యాయ రాజధాని. ఇన్ని చేసిన నన్ను, ఇంత డెవలప్మెంట్ చేసిన నన్ను చూసి ఓట్లు వేయాలని నిస్సిగ్గుగా నిన్న జగన్మోహన్ రెడ్డి. బుద్ధున్నవాడు ఎవడైనా ఆ మాట అడగల్లా. మనకి బుద్ధి లేదనుకుంటున్నాడు. ఎందుకంటే సుప్రీంకోర్టులో కూడా నేను ఇచ్చిన జీవోని విత్డ్రా చేసుకున్నాను. సో కాబట్టి హైకోర్టు ఇచ్చిన ఆర్డర్ని మీరు కొట్టేయండి అని చెప్పి అడిగినప్పటికీ కూడా కొట్టేలా. హైకోర్టు కొట్టేయలేదు, దాని మీద అప్పీల్ చేసిన సుప్రీంకోర్టులో కొట్టేయలేదు. అసలు న్యాయ రాజధాని ఏంటంటే అంత ఒకటిదే నాన్ సెన్స్. అన్ని పర్మిషన్ లేకుండా నేను న్యాయ రాజధాని అని ఎలా అంటాను అని చెప్పి మరి సుప్రీంకోర్టులో అఫిడవిట్ ఇచ్చారు. ముకుల్ రోహతగి గారు చెప్పాడు కోర్టులో. మరి ఇన్ని మాటలు అక్కడ చెప్పి ఆ ఉన్న అమరావతిని సర్వనాశనం చేసి ఈ దుర్మార్గుడు అనుచరులు అక్కడ రోడ్లు కూడా తవ్వుకుని ఉన్న రాజధాని పాడు చేసిన వాళ్ళు నేను 3 రాజధానులు కట్టానని చెప్పి అక్కడ పచ్చి అబద్ధాలు. 99% హామీలు నెరవేర్చానని చెప్పి ఇంకో దారుణమైన అబద్ధం. మద్య నిషేధం అన్నాడు. అంటే 99 నోట్లు 100 మార్కులు తీసుకుంటే అంటే అతను చెప్పిన 9లో మద్య నిషేధం అనేది ఎత్తేసి మద్యాన్ని ప్రమోట్ చేసి మాదక ద్రవ్యాలు కూడా మరి మొన్న కంటైనర్ దొరికింది. మాదక ద్రవ్యాలు అది ఎవరి మీద తోసేయాలని చూశాడు. ఉత్తమంగా అది వాళ్ళదే. ఇంతకుముందు కంటైనర్ దొరికింది యాసిడ్ ట్రేడింగ్ అని. ఆ కేసు ఏమైందో ఐసా పైసా అదా బజా లేదు. ఇలాగా గంజాయిని పండిస్తూ మాదక ద్రవ్యాన్ని విచ్చలవిడిగా ఆంధ్రప్రదేశ్ రాజధానిగా భారతదేశం అంతా కూడా సప్లై చేస్తూ యువతని స్కూల్లో చదువుకుంటున్న బాలుళ్ళు కూడా ఐస్ క్రీమ్ లాంటి అమ్ముతూ ఉంటారు, చాక్లెట్లు అమ్ముతారు, అయ్యే తింటారు. సో ఈ రకంగా యువతని ఆ చెత్తరిక్కల ద్వారా ప్రజల్ని మగవాళ్ళకి మాంగళ్యాన్ని దూరం చేసి ఇంత హెరాస్మెంట్ చేసి 99% హామీలు నెరవేర్చారని చెప్పి మరి అతను అంత ధైర్యంగా చెప్తున్నాడు. ప్రజలు అర్థం చేసుకోవాలి. కానీ నిన్న మొన్న అతను సభలు చూసాం. అటర్ ఫ్లాప్. సగం మంది కూడా లేరు. 1,50,000 మంది అనుకుంటే 30,000 మంది వచ్చారు. వాళ్ళు కూడా పూర్తిగా లేరు, వెళ్ళిపోయారు. ఎందుకంటే డ్వాక్రా వాళ్ళు వీళ్ళని బలవంతంగా తీసుకొస్తూ రారాలు మొదట్లో డబ్బులు ఇచ్చినా రాకుండా. ఆ పక్కన మరి చంద్రబాబు నాయుడు గారు అదే రాయలసీమలో మరి ఆయన తిరుగుతున్నారు. ఆయనకు విపరీతంగా జనం వస్తున్నారు. ప్రజలు విశ్వసించలేదు. కానీ పచ్చి అబద్ధాలు చెప్పే ఆ ప్రయత్నాన్ని ప్రజలందరూ కూడా అప్రమత్తంగా అబ్జర్వ్ చేయాలి. రాష్ట్రం మారాలి, అభివృద్ధి దిశగా ముందుకెళ్ళాలి అని కేవలం అభివృద్ధి ధ్యేయంతో కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీ అస్తవ్యస్తమైపోయిన ఈ రాష్ట్రానికి ఆ సపోర్ట్ అవసరం అనే ఒక లక్ష్యంతో వారిని కూడా కలుపుకొని సరే ఈయన ఆయన్ని అడిగాడా, ఆయన ఈయన్ని అడిగాడా అనేది అప్రస్తుతం. కానీ మ్యూచువల్గా మాట్లాడుకుంటేనే చెయ్యి కలిస్తేనే తప్పట్టు.
సో కలిశారు. రాష్ట్రం బాగు కోసం రాజకీయంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఆయన ముందుకెళ్ళారు. సరే, ముందుకెళ్ళినందువల్ల ప్రస్తుతానికి నేను నష్టపోయినట్టుగా నేను భావించు, చాలామంది ప్రజలు భావిస్తున్నారు. కానీ సమాజ శ్రేయస్సు కోసం వాళ్ళు ముందుకెళ్ళారు. కళ్యాణ్ గారు ముగ్గురు కలిసి కూటమి చెప్పినట్టుగా రాష్ట్ర అభివృద్ధి కోసం ఏర్పడిన ఈ కూటమిని బలపరచాలి. బట్ కొంతమంది క్యాండిడేట్ల సెలక్షన్ అసెంబ్లీలు కావచ్చు, ఇది చూసినప్పుడు కొందరికి కొన్ని అనుమానాలు రావడం సహజం. కానీ మరి ఇక్కడి నుంచి వెళ్ళిన రిపోర్టులు బేస్ చేసుకుని అక్కడికి పంపితే వాళ్ళు ఓ సర్టిఫికెట్ ఉండొచ్చు. ఎందుకంటే నాకు ఎంతవరకు నిజమో తెలియదు. ఆనపడుతుంది ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ గారు కౌన్సిలర్గా పోటీ చేస్తారు. కేవలం వచ్చినాయట 6 మీరు అన్యాయం కాదు 6 నాకు చెప్పింది 6 అంటే చేతి వేలతో లెక్క పెట్టగలిగిన ఓట్లు మరి తెచ్చుకున్న అభ్యర్థికి ఇచ్చారన్నారు. మరి ఇటువంటి అబరేషన్స్ని, ఎందుకంటే కూటమి లక్ష్యం అత్యధిక స్థానాలు తెచ్చుకోవాలి, ప్రత్యర్థిని తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. ప్రత్యర్థి ఎంత దుర్మార్గులు అయినప్పటికీ కూడా దుర్మార్గులను లైక్ చేసేవారు కూడా ఉంటారు. రావుడికి ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారు, రావణాసుడికి ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారు. అలా దుర్మార్గులు కూడా అభిమానించే వాళ్ళు ఉన్నారు. ఇటువంటి చారిత్రక తప్పిదాలు ఒకటి అలా ఉంటే ఏదైనా ఎమ్మెల్యే ఎంపీ సీట్లలో సరిదిద్దుకుంటే ఇంకా ఎక్కువ స్థానాలతో జగన్మోహన్ రెడ్డిని విజయానికి అత్యంత దూరంలో ఉంచే అవకాశం ఉంటుంది. లేదు అతను విజయానికి చేరువలో ఉంటే ఉండవను నేరో మెజారిటీ ఉంటే సరిపోవు. సో అంచేత అభ్యర్థుల సెలక్షన్ విషయంలో ఏదైనా అపరేషన్ ఉంటే చాలా సమయం ఉంది కాబట్టి చదువుకుంటే బాగుంటుంది అనేది నా భావన. నాకైతే తప్పకుండా న్యాయం జరుగుతుంది. నేను పోటీలో ఉంటా. అంతవరకు నాకు నమ్మకం ఉంది. న్యాయం జరుగుతుంది. న్యాయం జరగకపోతే జరిగేలా చూసుకుంటాను. అది సో అంచేత కేవలం నేను జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్న అబద్ధాలు, చేస్తున్న దారుణాలు జస్ట్ ఒక గ్లాన్స్గా అందేవాళ్ళని, ఈ దుర్మార్గుల్ని మనం దూరంగా పెట్టవలసిన అవసరం ఉంది. అలాగే సన్మార్గుడైన అడ్మినిస్ట్రేటర్ అయిన చంద్రబాబు నాయుడు గారు, కళ్యాణ్ గారు, వారికి కేటాయించబడిన సీట్లు అంటే వారు తీసుకున్న సీట్లు, వారికి కేటాయించబడిన మిస్టేక్ అన్నాను. ఎందుకంటే నాది ఎవరో కేటాయించాడు కాబట్టి ఆ ఫ్లోలో అలా అనేసాను. వారు ఉంచుకున్న సీట్లు అన్నీ కూడా వాళ్ళు అత్యధిక మెజారిటీతో గెలిపించవలసిన బాధ్యత మనందరి మీద ఉందని సవినయంగా తెలియజేస్తూ, ఇంతమంది మీడియా మిత్రులు ఉన్నారు, మీకు రోడ్డు వచ్చిన అడగండి. ఇప్పుడు మీరు సర్వే చేస్తున్నారు సార్. మీరు రాష్ట్రంలో లాస్ట్ టైం ఎలక్షన్ బిఫోర్ ఎలక్షన్ మీరే సర్వే చేస్తారు. 4 రకాల సర్వేలు తీయించారు. ఈసారి ఇప్పుడు ఏమన్నా సర్వేలు మొదలుపెట్టించారు సార్? ఇప్పుడు అంటే ఈ మొదలు అయినాయి సర్వే. భారతీయ జనతా పార్టీ కొత్త అయిన తర్వాత మోడీ గారు సూపర్ సక్సెస్ఫుల్గా సభాయిన తర్వాత అలాగే నన్ను ఏమని చెప్పాలి, ప్రతిలో ఎగుమతి ఇలాంటి
అలా కొట్టేసిన తర్వాత సర్వే మొదలుపెట్టారు. రిజల్ట్ రావాలంటే ఒక వారం పడుతుంది. అనుకూలంగా ఉంటే తెలియదు, అనుకూలంగానే ఉంటుంది, ఇందులో ఏం డౌట్ లేదు. ఎవడో రఘుని గట్టిగా పడ్డేలాగా తీసేసినంత మాత్రాన ప్రమాదం ఉంటుందని నేనైతే అనుకోవట్లేదు. బట్ ఏదైనా చూస్తేనే కదా మనకు తెలిసేది. డెఫినెట్గా ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు. సార్ మీరు వైఎస్ఆర్సీపీకి అంతవరకు నాకు సందేహం లేదు. గతంలో 135 అనుకున్నాం, అది 150 అయినా కావచ్చు, లేదంటే 120 అవ్వచ్చు. 15 ప్లస్ ఆర్ మైనస్ తప్ప అంతకంటే పెద్దగా తేడా ఉండకూడదు అని నా భావన. ముఖ్యమంత్రిగా అయితే చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా ఉంటారని ఊరికే మాట వరుసగా బలగుర్తు చెప్పడం కాదు, బలగుర్తు. మీరు వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేసిన తర్వాత మీరు ఏ కండువాన్ని వెంటనే వేసుకోకపోవడం వల్ల మీకు అన్యాయం జరిగిందని మీ అభిమానులు ఈ ఓటర్లు ప్రజలు అందరూ అభిప్రాయపడుతున్నారు. నీ ప్రశ్నకి నిజం చెప్పమంటావా అబద్ధం చెప్పమంటావా మహారాజా అని యజ్ఞాములు అడుగుతాడు. పాతాలు గారు అలా అడుగుతున్నా. నిజమే చెప్పాలి అంటాడు ఆయన సీరియస్ అనే. నువ్వు అలా అంటావు. నిజం చెప్పాలంటే నాకు ఎవరో కన్ను వేయాలి. ఆడేస్తాను ఇది ఈడేస్తా అన్నాడు చెప్పారు. సో అందువల్ల లేకుండా స్వచ్ఛమైన శ్వాస పడుకుంటూ ఉన్నా. ఎవరేస్తే అంతా ఎంచుకుంటాను కానీ అక్కడ ఫోటో చూడండి. అంటే మీరు ఫోటో గతంలో ఎవరైనా పెయింటింగ్ వేసి ఇచ్చారు నాకు. గతంలో నేను పసుపు కళ్ళు వేసుకున్నా, మొన్న ఎవరో తీసుకొచ్చి ఇచ్చారు. దాన్ని కూడా తీయండి ఫోటో. సార్ ఇది నర్సాపురం పార్లమెంట్ నుంచి పోటీ చేస్తారని కొందరండి. నా మనసులో పసుపు ఉందని అర్థం చేసుకోవాలి. నర్సాపురం పార్లమెంట్ నుంచి మీరు పార్లమెంట్ అభ్యర్థిగా కానీ ఏదో 7 నియోజకవర్గాల్లో ఒక నుంచి శాసనసభ్యుడిగా కానీ పోటీ చేస్తారని 2 వర్గాల్లో మీ వర్గంలో బయట వర్గంలో ఉంది సార్. దాని మీద కొంచెం క్లారిటీ ఇవ్వండి. క్లారిటీ ఇవ్వాలంటే నేనైతే ఎంపీగానే పోటీ చేస్తానని అనుకుంటున్నా. ఆ రెండో మాట ఇప్పుడు దాకా నాకైతే తెలియదు. మీరన్న ఎమ్మెల్యే మాట, ఎమ్మెల్యే ఈ నియోజకవర్గం నుంచా రాష్ట్రంలో ఇంకెక్కడి నుంచి అన్నానా ఒకటి మటుకు నేను ఖచ్చితంగా చెప్పగలను. ఇవాళ రిజర్వ్డ్ స్థానాల్లో నాకు పోటీ చేసే అర్హత లేదు. రిజర్వ్డ్ స్థానాలు తప్ప ఎక్సెప్ట్ ఆల్ రెస్పెక్ట్స్ టు దట్ దుర్మార్గుడు, మేబీ ఎక్సెప్ట్ పులివెందులు తప్ప ఇంకెక్కడ పోటీ చేసినా నేను గట్టి పోటీ ఇవ్వగలను, ఖచ్చితంగా నెగ్గగలను నమ్మకం నాకు. సో అందుకని నేను ఎక్కడికి వెళ్ళినా సరే నేనండి, నా పేరు రఘురామకృష్ణరాజు అండి అని చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఎక్కడికి వెళ్ళినా జనం నన్ను ఏమంటే రాజు గారు రండి అని చెప్పి పలకరించే పరిస్థితి అయితే ఉంది. సో కాబట్టి ఎంపీగానే పోటీ చేస్తానని ఇంకా అనుకుంటున్నా. మరి నాని ఎన్నిసార్లు అడిగినా నానికి ఏదో తెలిసిపోయింది. కానీ నేనైతే ఎమ్మెల్యేకి పోటీ చేసే అవసరం రాదని అనుకుంటున్నాను. ఒకవేళ అవసరం వస్తే అది ఆంధ్రప్రదేశ్లో ఎక్కడైనా కావచ్చు, వస్తే రాదనేది నా నమ్మకం. సార్ రాష్ట్ర ప్రభుత్వం మీద మీరు నేను ఎంపీ కాకుండా ఊహించుకోలేదు. రాష్ట్ర ప్రభుత్వం మీద మీరు ప్రతిపక్ష నాయకుడిగా అలా పార్లమెంట్ లో కానీ పార్లమెంట్ బయట కానీ జ్యుడిషియల్ లో కానీ పోరాటం చేశారు. మీరు అలాంటి పోరాటం చేసిన ఒక ముఖ్య వ్యక్తిని కూటమిలోని పార్టీలు మిమ్మల్ని పరిగణలోకి తీసుకోవడం దాన్ని మిమ్మల్ని వినియోగించుకుని వాడుకుని వదిలేసి అని మీరు భావిస్తున్నారు. అంటే ఈ స్థానం భారతీయ జనతా పార్టీ కేటాయించారు. భారతీయ జనతా పార్టీ 10 అసెంబ్లీల్లో కనీసం ఒక 8 అసెంబ్లీల్లో ఏం నిర్ణయం తీసుకున్నారు. ఈ 6 పార్లమెంటుల్లో 5 పార్లమెంటుల్లో ఒక రకమైన నిర్ణయం తీసుకున్నారు. ఏమిటంటే కొత్తగా వచ్చిన వారికి, ఫ్రెష్గా వచ్చిన వాళ్ళకి
సీట్లు ఇచ్చిన తర్వాత ఫ్రెష్గా వచ్చిన వాళ్ళకి సీట్లు ఇచ్చారు. కానీ ఇక్కడ మటుకు మరి శ్రీనివాసవరం గారికి మా మిత్రుడే వర్మ, అత్యంత సన్నిహితుడు శ్రీనివాసవరం గారికి సీట్ ఇచ్చారు. కారణం 30 సంవత్సరాలుగా సేవ చేస్తున్నాడు, మనం ఇప్పుడు సీట్ ఇవ్వలేదని అన్నారు. అంటే వారికి కూడా పూర్తి ఇన్ఫర్మేషన్ లేదు. 2009లో శ్రీనివాసవరం గారు పోటీ చేశారు. ఎవరి పద్ధతులు తెలియకుండా మీకు తెలుసు కదా, 2009లో ఆయన పోటీ చేశారు, అవకాశం ఇచ్చారు. ఆయన కమలం గుర్తుపై పడిపోయి 5 నిమిషాలు లెగలేదు. కానీ 2009లో ఇచ్చారు ఒకసారి సీటు. సరే, అప్పుడు పొత్తులు లేవు కాబట్టి ఆయన విజయం సాధించలేకపోయారు, నేనే అనుకున్నాను. కానీ 30 సంవత్సరాలుగా పనిచేస్తున్న వ్యక్తికి సీట్ ఇవ్వలేకపోయాం, ఇప్పుడు ఇచ్చాం అని ఈ స్థానంలోనే చెప్పారు. నేను కూడా దానికి చాలా సంతోషిస్తున్నా. ఎందుకంటే వాళ్ళు వాటెవర్ సెడ్ ముందు నుంచి పార్టీలో ఉన్న వ్యక్తికి గౌరవం ఇవ్వటం అత్యంత ఉదావహం. కానీ ఈ రూలు 8 అసెంబ్లీల్లో మిగిలిన 5 పార్లమెంట్లో కూడా ఇచ్చుంటే అది చెప్పింది నిజమని నమ్మడానికి ఒక అవకాశం ఉందండి. మరి నేనైతే నా నష్టపూర్ విషయంలో వాళ్ళు తీసుకున్న నిర్ణయాన్ని మనస్ఫూర్తిగా సమర్థిస్తూ ఈ నిర్ణయాన్ని వేరే దగ్గర పాటించకపోవటాన్ని వ్యతిరేకిస్తాను. అక్కడ సమర్థించి ఇక్కడ వ్యతిరేకించట్లేదు. శ్రీనివాసవరం గారికి వారు తీసుకున్న నిర్ణయం మిగిలిన చోట్ల తీసుకోకుండా ఇక్కడ ఎందుకు తీసుకున్నారు అనేది కొంచెం ఆశ్చర్యం. అది వర్మ గారి గురించి తీసుకున్నారా, నా గురించి ఎవరైనా చెప్తే తీసుకున్నారా నాకు ఏదేమైనా కేవలం ఇక్కడి నుంచి ఇచ్చిన రాంగ్ ఇన్ఫర్మేషన్ వల్లనే తప్ప కేంద్ర పెద్దలతో ఖచ్చితంగా నాకు చక్కటి సంబంధ బాంధవ్యాలు ఉన్నాయి. ఇక్కడి నుంచే ఏదో తేడా జరుగుతుంది అనేది నా భావన. ఎందుకంటే నేను 4 ఏళ్ళుగా ఇక్కడ నాయకులతో పెద్దగా టచ్లో లేను. కళాలక్ష్మణ్ గారు ఉన్నప్పుడు ఆయన నాకు ఎప్పటి నుంచో స్నేహం కాబట్టి ఇది కొంత రాష్ట్ర బీజేపీతో సంబంధాలు ఉండేవి. సరే, ఇప్పుడు కన్నగారు కూడా మరి ఆయన తెలుగుదేశంలో ఉన్నారు, పెద్దగా సంబంధాలు లేవు. సో అది నన్ను దెబ్బేసిందేమో మన భాషలో చెప్పుకోవాలి. ఇక్కడ భారతీయ జనతా పార్టీ నాయకులతో సంబంధ బాంధవ్యాలు లేకపోవడం నా ఈ చింతకు కారణం. సార్, ఒకవేళ మీరు ఊహించినట్టుగా సీట్ రాకపోతే ఇండిపెండెంట్ క్యాండిడేట్ వేసే ఛాన్స్ ఏమైనా ఉందా? నాకైతే సిన్సియర్గా ఆ ఉద్దేశం లేదు. ఇంకా సీట్ ఇస్తారని అనుకుంటున్నా. ఇవ్వకపోతే కూడా చూద్దాం. ఎందుకంటే నా జాతకంలో నేను ఖచ్చితంగా ఎమ్మెల్యే ఎంపీ అవుతా. ఆ జాతకంలో రాసున్నా చదివించాను. పార్టీలు ఇస్తాయా సీటు, ప్రజలు ఇస్తారో సీట్ అనేది నాకు తెలియదు. కానీ ఏదో ఒకటి ఖచ్చితంగా డౌట్ లేదు. సార్, ఎన్నికల్లోపు న్యాయపరమైన పర్యవసానాలు ఏమైనా ఉంటాయండి? ఖచ్చితంగా ఉండవు. ఖచ్చితంగా ఉండవు. శత్రువు చాలా బలవంతం. సార్, ఇప్పుడు మీరు చెప్పిన ఛార్జ్ షీట్లో అవినాష్ రెడ్డి ఆల్రెడీ ఎక్స్క్లూజివ్ చూపించింది. మరి ఎందుకు అరెస్ట్ చేయలేదంటే గల కారణం ఉంది. బెయిల్ వచ్చింది. అంటే బెయిల్ వచ్చింది. బెయిల్ ఎందుకు వచ్చింది? అరెస్ట్ చేయాల్సి వచ్చినప్పుడు అరెస్ట్ అవ్వకుండా అన్నయ్య కాపాడాడు. అది అన్నయ్య ఎందుకు కాపాడాడు? కాపాడకపోతే అన్నయ్య దొరికేస్తాడు. అది ఓకే. మంచిగా చూద్దామా? కొంచెం మసాలా ఉంటుంది. మసాలా ఏముంది?
మీరు అడిగిందని చెప్పారు. పార్లమెంట్ కి అసెంబ్లీ కంటే దాటదు సార్. దాంట్లో ఇంకా